నమస్కారం అండి అందరికీ. అది కొన్ని మందిని నేను చూసినాను, కొన్ని మందిని చాలా సంవత్సరాలైంది చూసి, అదేనమాట. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తమిళ్లోనే నేను కిட்டத்தட்ட ఒక 7-8 ఇయర్స్ 6-7-8 ఇయర్స్ తర్వాత చేశాను అనమాట. ఎందుకంటే షేర్ షా చేశాను హిందీలో, సో దాంట్లో బిజీగా ఉన్నాను. అండ్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసేదానికి చాలా బాగుంది అనమాట. ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఇలా తెలుగులో మాట్లాడదాం వింటే మా అమ్మ చాలా సంతోషపడుతుంది అనమాట. అది ఒకటి. శశి గారు, చాలా షార్ట్ టైం అండి ఇది మైత్రి మూవీ మేకర్స్ మీరుకి వచ్చి. చాలా చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని సపోర్ట్ చేసి రిలీజ్ చేసేదానికి. అండ్ ఆకాష్, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మెయిన్ వచ్చి మనకు ఆకాష్, అదితి వాళ్ళిద్దరు. ఎందుకంటే టుడేస్ లవ్ స్టోరీ, ఈ రోజు లవ్ చూసారనుకోండి నాకే చాలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారు ఈ రోజుల్లో. కన్ఫ్యూజ్డ్ అవుతున్నారా, అదే కన్ఫ్యూజ్డ్ ఆర్ అదే రెస్పెక్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ దే బ్రేకప్ సో ఈజీలీ. సో ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది నాకు, నేను వచ్చి ఆ టైం అనమాట. ఆ టైం అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఐ వాంటెడ్ టు అప్లై దిస్. ఎందుకంటే ఇలా రొమాన్స్ డ్రామా నేను చేసింది లేదు ఇంతకు ముందు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ విచ్ ఇస్ కమ్అట్ రియలీ వెల్. అదితి అండ్ ఆకాష్ చాలా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే, కొన్ని సీన్లు మనం చేసేటప్పుడు కోర్ ఉంటుంది, కథకి ఒక కోర్ ఉంటుంది, దానికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో వాళ్ళు చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను. అప్పుడు నాకు తెలిసింది ఓకే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారండి అదితి అండ్ ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. అండ్ మై ప్రొడ్యూసర్స్, ఖచ్చితంగా చెప్పాలంటే అండి, లాంచ్ సినిమా ఒకటి, ఇలాంటి స్క్రిప్ట్ నేను తీసుకెళ్ళి ఏ ప్రొడ్యూసర్కి ఇచ్చినా కొంచెం కష్టమే చేసేదానికి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలా. ఎందుకంటే స్పెయిన్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్ కానీ వెళ్ళి షూట్ చేయాలంటే. కానీ ఈ స్టోరీకి అవశ్యం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. అండ్ బ్రుటో సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్. అండ్ ఇప్పుడు డేస్ చాలా తక్కువ ఉందండి. సో ఎప్పుడైనా మేము సినిమా ఫినిష్ చేస్తే, మేము ప్రింట్ ఇచ్చిన తర్వాత సినిమా మనది కాదు, మీదనమాట సినిమా. ఇట్ ఆల్వేస్, ఎప్పుడు అదే నమ్మేవాడి నేను. ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత వీ కాంట్ ఓన్ ఇట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద ప్రెస్, మీడియా అండ్ ద పీపుల్. సో ఈవెన్ నౌ ఐ బిలీవ్ దట్ ద ఫిల్మ్ బిలాంగ్స్ టు యూ. సో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినట్టు మన సినిమాకి మా అందరికీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ లవ్లీ హోస్ట్. Thank you, sir. Thank you so much. And Thank you.